ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో 2030 కంతా ఎస్డిజి ఉంది, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇది కూడా యునైటెడ్ నేషన్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. ఏదైతే మెటర్నిటీ మార్టాలిటీ, ఎవరైతే ప్రసవించే సమయంలో ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చనిపోకుండా చూడవలసిన అవసరం ఉంది. మొత్తం ప్రపంచంలో ఒక మార్కు చూస్తే 70 కంటే 1 లక్ష మందికి తక్కువ ఉండాలి. మన రాష్ట్రంలో 30 మంది ఉన్నారు. మనకంటే బాగా కేరళ 19 మంది ఉన్నారు. ఇండియాలో 103 ఉంది. వాళ్ళకంటే మెరుగ్గా ఉన్నాం. నేను ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పనిచేశాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు చెప్పాను, ఒక బిడ్డ ముద్దు, 2 ఓకే, 3 వద్దని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ మీ అందరికీ, ఒక బిడ్డ వద్దు, 2 ఓకే, 3 ముద్దు. సరేనా లేదా అని అడుగుతున్నా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జనాభా తగ్గిపోతా ఉంది. ఈరోజు మన జనాభా మీరు చూస్తే 2.1 ఉండాలి. జీవిత కాలంలో భార్యాభర్త కలిసి 2.1కి జన్మనిస్తే జనాభా నిరంతరం కొనసాగుతుంది. దానికంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది. నేను కుటుంబ నియంత్రణ పెట్టినప్పుడు 3 ఉండేది. 3 ఉంది కాబట్టి ఆ రోజు చెప్పాను. ఇప్పుడు 1.5 అయింది, అంటే 1.5 అయింది. అది 1 అయితే చాలా ప్రమాదం. అప్పుడు జనాభా తగ్గిపోతారు, పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఫోన్లు పెట్టుకొని తిరుగుతున్నారు, టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. రేపు ఆ టెక్నాలజీ ఎవరి కోసం పనిచేయాలి? మనుషుల కోసం పనిచేస్తారా, చెట్ల కోసం పనిచేస్తారా అని అడుగుతున్నా. అందుకే మళ్ళీ ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ చెప్పిన నేను ఈరోజు ఫ్యామిలీ మేనేజ్మెంట్ అంటున్నా. అందుకే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చానని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను.